వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ఈరోజు మనతో పాటు దివ్య భారతి ఉన్నారు. సో గోట్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. సో ఈ మూవీ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ దివ్య గారు. సో గోట్ ఎలా ఉండబోతుంది అండ్ ఎప్పుడు రాబోతుంది? మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు టీజర్ కూడా రిలీజ్ అయింది. మీరు అందరం చూడండి, మీరు అందరికీ నచ్చుతుంది. అండ్ సింగిల్ హ్యాండెడ్గా మూవీని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. సో ఆడియన్స్కి అంటే చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు సుధీర్ ఎందుకు రావట్లేదని. సో ఎనీ క్లారిఫికేషన్ అబౌట్? సింగిల్ హ్యాండెడ్లీ ఇది చూసుకోవని నాకు కూడా ఇష్టం లేదు, కానీ హీరో వస్తారు అని నాకు నమ్మకం ఉంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మూవీ ముఖ్యం నాకు. సో దానికి నేను నా 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 సైడ్లో ఎంత హెల్ప్ ఇవ్వాలో అది నేను ఇచ్చినున్నాను. సో ఐ రియలీ హోప్ ఇట్ ఆల్ వర్క్స్ అవుట్ ఫర్ అవర్ బెస్ట్. అండ్ ఒక చిన్న ట్వీట్తో చాలా నెగిటివిటీని ఫేస్ చేసిన మీరు, సో ఈ మూవీని ఇంకెంత వరకు తీసుకెళ్ళబోతున్నారు అండ్ వాట్ ఎవర్ ద డైరెక్టర్ ఇష్యూ ఈస్ దట్, సో నీడ్ సమ్ క్లారిటీ అబౌట్ దట్ టు ద ఆడియన్స్. So regarding that, that one tweet itself, it says a lot about him. So I don't have to say so much about him also. So but somehow we've finished the movie and it's gonna come out. Any support from the industry side regarding? No, association and all had texted me. They said they'll support me and all. So that's there. Thank you. సో చూసుకున్నట్లయితే గోట్ మూవీతో దివ్య భారతి అలాగే సుడిగాలి సుధీర్ మన ముందుకు రాబోతున్నారు. అండ్ కాంబినేషన్ అయితే స్క్రీన్ మీద చాలా బాగుందని చెప్పాలి. కాకపోతే సుధీర్ ఎందుకు రావట్లేదు అనే దానిపై ఈరోజు దివ్య భారతి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే డైరెక్టర్తో ఉన్న ఇష్యూ పైన కూడా అటు మూవీ టీం కూడా క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఎనీవేస్ ఒక సినిమా చేసినప్పుడు ఖచ్చితంగా ఆ సినిమా పైన నిలబడి ఉండాలి. సో అలా నిలబడలేని వ్యక్తులు సినిమాకి అవసరం లేదు అని కూడా అటు హీరోయిన్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు చెప్తున్నారు. ఇదే దివ్య భారతితో ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ రాణాతో రాణి, మెగానైన్ టీవీ, హైదరాబాద్.